ప్రజలందరూ గ్యాసు, ఆయిల్ గురించి భయాందోళన చెందుతున్న వేళ తమిళనాడులో పర్యటించినటువంటి మోడీ దానికి సంబంధించి క్లియర్‌గా చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్‌లో వెలుగు చూసిన ఎల్‌పీజీ కొరత మీద జనం భయపడాల్సిన పని లేదంటూ భరోసా ఇచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం మీద తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ భారత్ మొదటి నుంచి అవలంబిస్తున్న విధానాన్ని నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభ కాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. పుకార్లకు ఎవరు ప్రాధాన్యత ఇవ్వద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా, కేవలం సరైన విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్ మహా విలయ కాలంలోనూ భారత్ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువు చేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మనం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతామంటూ మోడీ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకి ఎన్డీఏతో పాటు గల్ఫ్ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోడీ ప్రకటించారు. కేరళలోని కొచ్చిలో ఈ విషయం చెప్పుకొచ్చారు. ఇరాక్లో చిక్కుకున్న నర్సుని కావచ్చు, యెమెన్లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్ టాముని కావచ్చు, సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఏనాడు మా పౌరుని గాలికి వదిలేదని చెప్పుకొచ్చారు.